మంచి భోజనం వడ్డించి ఒక ప్రీమియం టచ్ ఇస్తే ఆ కార్యక్రమం సంపూర్ణమే. కూరంటే మీరు తిన్న తర్వాత కూడా ఆ వాసన మీ చేతికుండాలి. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. వంటనెప్పుడు దండయాత్రలా కాకుండా ఇష్టంగా చేస్తానేమో ఏ కూర చేసినా అద్భుతంగా కుదురుతుంది. నచ్చిన కూర వండుకుని కడుపు నిండా తింటేనేగా మనసుకు ప్రశాంతత. ఏది ఏమైనా కానీ ఫుడ్ విషయంలో రాజీ పడేదే లేదు. బండి మీద గోంగూర కనిపిస్తే చాలు నేను చంద్రముఖిలా మారిపోతా. గోంగూర అంటే పిచ్చో ఇష్టమో అదేంటో తెలీదు. 2 కట్టలు కొనాల్సింది 4 కట్టలు కొనేస్తా. వలవడానికి టైం ఉండదు, ఎలా అయినా ఒలిచేద్దామని కొనేస్తా. ఇక ఈరోజు కూర విషయానికి వస్తే లంచ్లోకి మటను గోంగూర చేయమని. ఏం చేస్తాం, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా. మటను గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మటను గోంగూర కర్రీ ఇంచుమించు 100 సార్లు చేసుంటా. చేసిన ప్రతిసారి గిన్నె ఖాళీ అవ్వాల్సింది. ఇలా గోంగూరలో నీరు లేకుండా లో ఫ్లేమ్ మీద దగ్గరకు వచ్చేలా కుక్ చేయాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసి బ్లెండ్ చేసి పక్కన పెట్టాలి. 3 నుండి 4 విజిల్స్ వచ్చిన మటన్ ఇలా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కూర దగ్గర పడేలా కుక్ చేయాలి. ఇప్పుడు బ్లెండ్ చేసి పక్కన పెట్టిన గోంగూరను వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలే వరకు లో ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా కుక్ చేయాలని మర్చిపోకండి. కూరలో ఉన్న నీరు ఆవిరై నూనె పైకి తేలే వరకు కుక్ చేసి మనందరికీ తెలిసిన తరతరాల తాలింపును వేసి వేడివేడిగా సర్వ్ చేయాలి. తర్వాయి భాగం మీ అందరికీ తెలిసిందే. ఉంటా మరి, బై బై.